అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే మన ఆశ్రమంలో మన అవ్వలు చూడండి, పొద్దున్నే ఏం పని చేస్తున్నారు చూడండి. రాగులైతే అన్నీ నేముతున్నారు. ఇక్కడైతే అసిత్తమ్మవ, తర్వాత నాగలక్ష్మక్కవ, ఇక్కడ నంజమ్మవ, తర్వాత వీళ్ళ ముగ్గురే రైతు బిడ్డలు మాకు పని చేసేకి. ఇక్కడైతే మన శ్రావణ ఏదో భలే కష్టపడుతున్నాడమ్మా. పొద్దున్నే ఏ శ్రావణ ఏందని రాస్తున్నా? అవునా, పెండింగ్ ఉన్నాయా? పాపం బిడ్డ ఆశ్రమం పెండింగ్ బుక్కులు రాయలా. వాళ్ళ పిన్ని రాసేకి 6 నెలలకు ఒకసారి వస్తుంది. తర్వాత మజ్జిగ ప్రోగ్రామ్ చేయాలా, తర్వాత ఆశ్రమం అన్నీ చూసుకోవాలా, యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూసుకోవాలా. శ్రావణ్కి అయితే చాలా కష్టాలన్నీ. శ్రావణ్, అవును, ఇంత కష్టపడుతున్నావు కదా నాన్న, నీకేమి బాధ అనిపించదా? నన్నేమన్నా లోపల తిట్టుకుంటున్నావరా? లేదు లేదు, ఎందుకంటే ఈ పనిలో కూడా సంతోషాన్ని ఎదుర్కొంటా అంతే. అవునా, ఓకే నాన్న, థ్యాంక్ యూ బంగారు బిడ్డ. నంజమ్మక్క, నువ్వేమన్నా తిట్టుకుంటున్నావు? అన్ని పని చేపిస్తుందమ్మ నాతోనే. అవునా, బంగారు తల్లి నువ్వు. నాగలక్ష్మక్క, నువ్వు నిజాలు చెప్పండి, నేను వీడియో తీసుకుంటాను, అబద్ధాలు చెప్పద్దని మనస్ఫూర్తి చెప్పండి. అంతేలేమ్మా, కరెక్టే. చేత అయినప్పుడు మనం ఇది కానీ మనవంతు సాయము. ఇంతమంది 50 మందికి ఈ ముగ్గురు కష్టపడుతున్నారు కదా, ఈ రాగులు ఇవి ముగ్గురే తిన్నారు కదా, 50 మంది తింటారు కాబట్టి ఆ పుణ్యం అంతా మీకే ఉంటుందమ్మా బంగారు తల్లి.